ప్రభువును ఆరాధించు నిమిత్తం మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. చూడండి, 116వ కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుంటాం. 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుంటాం. పేజీ నెంబర్ 514 ప్రార్థన నిబంధనలు 116వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. కనుక యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రింగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మరి ఈ దినం ప్రభు దినంలో మిమ్మల్ని ఆరాధించినట్లు మీరే మాకు సహాయం చేయండి, తోడుగా ఉండము. మరి చదివిన లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడము. ఆయన నీ ఏర్పాట్లో మాకు అనేక విషయాలు వాక్యం ద్వారా తెలియపరచము. వాక్యం ఆధారం చేసుకొని నేను ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. మీ సన్నిధికి మీరు తీసుకొచ్చిన మీ ప్రజలు, మీ శేషమును బట్టి మీకు వందనాలు. ఇంకా రావచ్చిన వారు కూడా అనేకులు ఉన్నారు. మీరే నడిపించండి, సహాయం చేయండి. ఈ దినము ఆరాధనలో ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించండి. మీ దాసునిగా నన్ను కూడా మీరు మరుగుపరిచి మీ మాటలు నా నోట ఉంచి మీ సాధనముగా నన్ను వాడుకొని మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ఈ దినము ప్రభువా మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు సహాయం చేయండి. మీ రక్త ప్రోక్షణ కోరుతున్నాము, మీ యొక్క సన్నిధిని కోరుతున్నాము. సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన సంగతి, మరి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. ఇక్కడ దేవుడు మనకు చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లిస్తాము, ఏమి చెల్లించగలం? మనం ఏం చెల్లించగలము దేవుడు చేసిన ఉపకారాలకు? చూడండి, మనము ఆయన ఉపకారం చేశాడంట. అయితే నేనేమి చెల్లించుదును, నేను ఆయనకేమి చెల్లించుదును? కనుక చెల్లించడానికి మరి మనకు ఏముంది? చెల్లించడానికి ఏముంది? సరే, అంటే ఏం చెల్లిస్తాం? ప్రాముఖ్యంగా దేవుడు మన కొరకై చేసిన ఉపకారాల్లో ఎన్నో విలువైన ఉపకారాలు ఉన్నాయి. సరే, ఉపకారాలు కూడా ఎలాంటివంట? విలువైన ఉపకారాలు ఉన్నాయి. ఎంత విలువైనవి? అసలు ఆయన మనకు చేసిన ఉపకారాల్లో మనం చూసుకుంటే, ఆయన మనలను మానవుడిగా ఈ లోకంలో నిర్మాణం చేసి మానవుడిగా మనం జీవించడానికి ఇచ్చిన అవకాశమే, ఇచ్చిన జీవితమే పెద్ద ఉపకారం. చూసారా, మనకిచ్చిన జీవితమే పెద్ద ఉపకారం. అంటే ఎలాంటి జీవితం ఇచ్చాడు దేవుడు? మనకు ఎలాంటి జీవితం ఇచ్చాడు? ఆయనే మనలను తల్లి గర్భంలో నిర్మాణం చేసి, ఎలా నిర్మాణం చేశాడంట? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మనల్ని నిర్మాణం చేసుకున్న దేవుడు. మరి ఆయన చేసిన ఉపకారాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూసారా, దేవుడు చేసిన ఉపకారాల్లో మనం తయారు చేయబడటమే చాలా ప్రాముఖ్యమైన సంగతి. చూడండి, అందుకని
కొన్ని మాటలు చూద్దాం. దేవుని వాక్యంలో 139వ కీర్తన 139వ కీర్తన మరి 14, 13, 14 చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక దేవుడు మనల్ని చేయటం అనేదే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అందుకే చూడండి, అదే 139, 16 వచనం చూడండి. 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా? ఇంకా కొంచెం ముందుకు వెళితే 15 వచనం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. సరే, ఇక్కడ దేవుడు మనల్ని కలుగు చేసిన విధానమే చాలా ఆశ్చర్యం, అంతేకాదు చాలా గొప్పదైన ఉపకారం. చూడండి, మనకిచ్చిన జీవితమే పెద్ద గొప్ప ఉపకారం. మనకు చక్కగా అన్ని అవయవాలను అమర్చిన దేవుడు కన్నులు ఇచ్చాడు చూడటానికి, చెవులు ఇచ్చాడు వినటానికి, నోరిచ్చాడు మాట్లాడడానికి, దాన్ని మనం ఆరాధన చేయడానికి కూడా ఉపయోగించడానికి, ఆరాధన చేయడానికి కూడా నోటిని ఉపయోగించవచ్చు. అంటే నా తలంపు ఏంటంటే, దేవుడు మనకిచ్చిన జీవితమే పెద్ద ఉపకారం. అందుకే మనం ఆరాధించే విషయంలో ఇది జ్ఞాపకం చేసుకో, ప్రభువా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. చూడండి, ఇచ్చిన జీవితం కూడా ఎలాంటిది ఇచ్చాడు? శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఎందుకు శ్రేష్టమైన వారం అని చెప్తున్నామంటే, మనం దేవుని పిల్లలుగా చేయబడిన వారం కనుక శ్రేష్టమైన వారం. మనలను ఆయన తన పిల్లలుగా చేసుకున్నాడు. అంతేకాదు, మనలను పాపచాపాల నుంచి విమోచించి రక్షించుకుంటూ వచ్చాడు కనుక మనం శ్రేష్టమైన వారం. అందుకే మనం చూడండి, ఆయన చేసిన ఉపకారాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. అంతేకాదు, ఇంకేం చేశాడు దేవుడు? మనను నిర్మాణం చేయటమే కాక ఇంకేం చేశాడు? మనకు మరి ఏం చేస్తున్నాడంట? మన జీవితంలో మనం పుట్టినది మొదలుకొని పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్న మనల్ని ఏం చేశాడు దేవుడు? రక్షణ కార్యం జరిగించాడు. సరే, రక్షణ కార్యం జరిగించాడు. ఎంత రక్షణ? ఏమి రక్షణ? అది దేవుని వాక్యంలో ఏం రాయబడింది? హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే, ఎంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అంట? ఇంత గొప్ప రక్షణ. కనుక ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. చూడండి, హెబ్రీ 2:3 ఇలా వ్రాయబడింది. కీర్తన 21వ అధ్యాయము 1వ వచనంలో 5వ వచనం చూడండి. కీర్తన 21వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 21వ అధ్యాయము 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ గమనించారా? నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. రక్షణ అనేది ఒక అలంకారం. సరే, రక్షణ అనేది ఏంటంటే ఒక అలంకారం. అది గౌరవ ప్రభావములు ధరించినట్లుగా ఉందట. రక్షించబడిన వారికి దేవుడు చేసినటువంటి ఉపకారం ఏంటంటే, మరొక ఉపకారం, దేవుడు తన రక్షణ అనే గౌరవ ప్రభావమును మనకు ధరింపజేశాడు. లేకపోతే రక్షణ కిరీటం అని పెట్టుకోండి. రక్షణ కిరీటమును మనకు ధరింపజేసిన దేవుడు. అందువల్ల దేవుడు మనకు చేసిన ఉపకారాలు ఎన్నెన్నో. నేను మచ్చుకు 2 చెప్పాను మీకు, ఇంకా ఎన్నో అనేకమైన ఉన్నాయి. మనకు వ్యాధుల్లో, బలహీనతల్లో, రోగాల్లో ఆరోగ్యమునిచ్చే దేవుడు. అంతేకాదు, మన యొక్క ఆర్థిక విషయాల్లో కానీ, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఎంతో సహాయం చేస్తున్న దేవుడు. చూడండి, అనేకులు దేవుణ్ణి మరి కొద్దిగా ఇబ్బంది కలగగానే విడిచిపెట్టేస్తుంటారు. దేవుని విడిచిపెట్టేసి వాళ్ళు లోకంలో కలిసిపోతూ ఉంటారు. అనేకులు భక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం అలా కాకుండా ప్రతి వారం ఆదివారం ప్రభు ఇంటికి వచ్చి ఆయన్ని ఆరాధించే ధన్యత ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప ప్రాముఖ్యమైన విషయమే. అంతేకాదు,
మన కుటుంబం ఇచ్చాడు, మనకు మరి పెనిమిటిని ఇస్తున్నాడు. భార్య అయితే భర్త ఇచ్చాడు, భర్త అయితే భార్యని ఇచ్చాడు. ఒకవేళ భార్య భర్తలకి పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళు కూడా చక్కని వారిని పిల్లల్ని ఇచ్చాడు. కనుక ఒక కుటుంబాన్ని ఇచ్చాడు మనకు దేవుడు. ఇది కూడా ఉపకారమే. అంతేకాదు ఎన్నెన్నో, ఒకటా రెండా ఎన్నెన్నో చెప్తాను చెప్పండి. దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు మనకు. కనుక నీవు నాకు చేసిన ఉపకారమునకు నేను నీకేమి చెల్లించాలి? ఏం చెల్లిస్తామని చెప్పండి. దేవుడు చేసిన ఉపకారాలు చాలా గొప్పగా ఉన్నాయి. అంటే చాలా పెద్ద పెద్ద ఉపకారాలు పొందాం. మరి మనం ఏం చెల్లిస్తాం దేవునికి? ఏం చెల్లించగలమా చెప్పండి. కొన్ని చెల్లించడానికి ఎంత అని నిర్ణయించబడితే పర్లేదు. మనం చెల్లించడానికి ఎంత అని ఒక లెక్క నిర్ణయించబడితే పర్లా. కానీ అలాంటిది ఏం జరగలే ఇక్కడ. అంటే నిర్ణయం జరగల, ఎంత అని నిర్ణయం జరగల. అందుకే చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. కీర్తన 49వ అధ్యాయం, కీర్తన 49వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, కీర్తన 49వ అధ్యాయం 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని వ్రాయబడింది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. సరే, మన ప్రాణ విమోచన ఎంతో క్రయం చెల్లించబడితే వచ్చింది. మన రక్షణ ఎంతో క్రయం చెల్లించబడితే వచ్చింది. మన పాప క్షమాపణ ఎంతో క్రయం చెల్లించబడితే వచ్చింది. సరే, అంటే ఎంతో గొప్పదన్నాడు, ఎంతో గొప్పదన్నాడు. ఇంకేమన్నాడు? అది ఎన్నటికీ తీర్చలేము అన్నాడు. సరే, ఎంతో గొప్పదైన ఈ యొక్క మరి క్రయ ధనము మనం తీర్చలేము. చూడండి, మనకు ఇంత గొప్పదైనటువంటి ప్రాణ విమోచన, లేకపోతే మనం రక్షించబడడానికి కారకుడైన దేవుని రుణము ఎప్పటికీ తీర్చలేని పరిస్థితి. అందుకే చూడండి, పైన వచనాలు కొన్ని చూద్దాం. అదే 7వ వచనం చూడండి. మనకు దేని వలన రక్షణ కలిగిందంటే, దేని వలన రక్షణ కలిగింది చూడండి. 6వ వచనం చూడండి, ఆస్తి వలన రక్షణ కలగలేదు. 7వ వచనం చూడండి, సహోదరుని వలన రక్షణ కలగలేదు. 8వ వచనం చూడండి, మనము కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిలో మన కొరకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు కూడా ఎవడు లేడు. అయితే మన యొక్క ప్రాయశ్చిత్తం కొరకు యేసు ప్రభు గొప్పదైన క్రయం చెల్లించాడు. సరే, ఎంత గొప్ప క్రయం అంట? ఏమన్నాడు అక్కడ? ఎంతో గొప్పది. అంటే ఇంత గొప్ప రక్షణ మనకు కలగడానికి ఎంతో గొప్ప క్రయధనం చెల్లించబడుతూ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎన్నటికీ తీరక అటు ఉండాల్సిందే. చూసారా, ఇలాంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ఇలాంటి అంత గొప్ప క్రయధనాన్ని మనం తీర్చలేని, లేకపోతే ఆయన రుణం తీర్చలేని మన విషయంలో దేవుడు చేసిన ఆలోచన చాలా గొప్పది. సరే, అందుకని చూడండి, ఒక మాట చూద్దాం. దేవుని వాక్యంలో 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం, 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మనమంట విలువ పెట్టి కొనబడిన వారం. ఎంతో విలువిచ్చి మనల్ని కొన్నాడు దేవుడు. ఎంత విలువ అనేది అక్కడ రాయలేదు. కనుక అందుకే 49వ కీర్తన 9వ వచనంలో ఎంతో గొప్ప విలువ, మామూలు విలువ కాదు. అంటే మనము ఎలాంటి వాళ్ళమండి? పోనీ మన జీవితం ఏమైనా విలువైందా అంటే అది లేదు. మన జీవితం ఏమైనా వాల్యుబుల్లా అంటే అది కూడా కాదు. అంటే ఏమన్నా గొప్ప స్థాయిలో ఉన్నదా అంటే అది కూడా కాదు. చాలా స్వల్పమైన వారం, పురుగు వంటి వారం. చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో అది మాట దేవుడు అంటున్నాడు, యాకోబుతో అన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము చూడండి. మొదటి వచనం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం
మొదటి వచనం దయచేసి చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ చెలవిస్తున్నాడు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏమన్నాడండి దేవుడు? నీవు నా సొత్తు. కనుక నీవు నా సొత్తు. యాకోబు, నేను ఇది విమోచించాను, నీవు నా సొత్తు. కనుక యాకోబును దేవుడు విమోచించి ఏమంటున్నాడు ఆయన యాకోబుని గురించి? నీవు నా సొత్తు. ఒక సందర్భంలో వ్రాయబడింది పురుగు వంటి యాకోబు అని వ్రాయబడింది. సరే, ఇప్పుడు నేను ఆయన చూపించబడలేదు, కానీ ఇట్లా దేవుడు పురుగు వంటి వాడమైన మనలను కొన్నాడు, మంటి వారమైన మనలను కొన్నాడు. నిన్నటి వారమే, ఈనాడు ఈరోజు ఉంటామని కూడా గ్యారెంటీ లేని మనలను కొన్నాడు. సరే, అందుకని దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది. ఏం రాయబడిందంట? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా అని. సరే, మానవ జీవితం ఎంత స్వల్పమైనదంటే కొన్ని వస్తువులకు గ్యారెంటీ ఉంటుంది. సరే, కొన్ని వస్తువులకు గ్యారెంటీ ఉంటుంది, కానీ మనిషికి గ్యారెంటీ లేదు, మనకు గ్యారెంటీ లేదు, మన లైఫ్కి గ్యారెంటీ లేదు. అట్లాంటి మనలను దేవుడు కొన్నాడు, మనలను విలువ పెట్టి కొన్నాడు, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. నీవు కాదయ్యా, నీవు నా సొత్తు, నేను నిన్ను కొనుక్కున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మొదటి కొరింథీ 16వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీ జీవితము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీకు ఇచ్చినటువంటి రక్షణ దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, నీకు ఇచ్చిన అన్ని విషయాలు దేవుని వలననే అనుగ్రహించబడ్డాయి. చూడండి, మన సామర్థ్యం ఏమీ లేదు. సరే, మన సామర్థ్యం ఏమీ లేదు. అసలు మనకి ఎట్లా బ్రతకాలో కూడా తెలియదు, మనకు ఊపిరి తీసుకోవడం చేత కాదు. అందుకే భక్తుడు అనేక విషయాలు రాశాడు పౌలు గారు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం మనం ఎలా బ్రతుకుతున్నామో అక్కడ ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని రాయబడింది. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 25వ వచనం చూడండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. సరే, మనుషులందరికీ ఏమిస్తాడంట ఆయన? ఏమిస్తాడు? జీవమును ఊపిరిని ఇచ్చేవాడు. అంతేకాదు, మనం చదివిన ఆ యొక్క 28వ వచనంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నట్లు ఉన్నవారం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఊపిరి తీసుకున్నామంటే ఆయనే కారణం, బ్రతుకుతున్నామంటే ఆయనే కారణం, చలిస్తున్నాము, కదలికలు ఉన్నాయంటే ఆయనే కారణం. సరే, కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ దేవుని ద్వారా మనకు కలుగుతున్నాయి, ఆ ఉపకారాలు మనకు కలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆయన చేసిన ఉపకారాలకు మనం ఆయనకు ఏమి చెల్లించాము అని మనం ఆలోచించాలి. ఏం చెల్లించగలని చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి. వాక్యమేమో ఏం చెప్తుంది? కీర్తన 49:9 ఏం చెప్తుంది? వారి ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అది ఎవరు తీర్చలేరు. యేసు ప్రభు మన రక్షణ కొరకు, మన జీవితం కొరకు, మన నిమిత్తం ఆయన చేసిన ప్రాయశ్చిత్తం, లేకపోతే ఆయన చెల్లించిన క్రయము, ఆ క్రయం తాలూకు ఆ రుణము మనము తీర్చలేము. అది ఎన్నటికీ తీరక అటు ఉండాల్సింది. అట్లాంటి మనలను దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం దయచేసి చూడండి. కొలస్సీ 2వ అధ్యాయము 13, 14 కలిసి ఉన్నాయి. 13, 14, 15 కలిసి ఉన్నాయి. చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ఈ మాట గమనించారా? అపరాధముల వలనను శరీర సంబంధమైన సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, మన పాపాల చేత, అపరాధాల చేత సచ్చిన వారంగా ఉన్న మనలను కొన్నాడు. అది సంగతి.
బతికున్న వాళ్ళని, బాగున్న వాళ్ళని ఏదో బలవంతుడు లేడు పనికొస్తాడని గనుల మనల్ని సరే, ఇదేదో ఆరోగ్యవంతుడు, చాలా బలం ఉంది, చాలా డబ్బు ఉంది, నా కోసం ఏమైనా చేయగలడు అన్నటువంటి వారిని ఏం కొనలా. ఎలాంటి వారిని కొన్నాడు? చనిపోయినట్టున్న వారిని కొన్నాడు. సరే, చనిపోయినట్టున్న అంటే పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారు అని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి చచ్చిన వారమై ఉన్న వారుగా ఉన్నట్టుండ మనలను దేవుడు ఏం చేశాడంట? వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. చూసారా ఏం చేసినాడంట? మనము తీర్చలేని రుణం ఆయన తీర్చాడు. మనం చెల్లించలేని క్రయధనం ఆయన చెల్లించాడు. ఎవరు? యేసు ప్రభు చెల్లించాడు. కనుక ఇక్కడ నా తలంపు గమనించండి, మనం రుణం తీర్చలేము, కానీ ఆయన ఏం చేశాడు? ఆ రుణపత్రాన్ని ఏం చేశాడు? చిలువకు మేకులు కొట్టాడు. దేవుడంట మన మీద ఉన్న ఆ యొక్క రుణ భారం అంతా కూడా ఆయన తీర్చివేశాడు, దానికి అడ్డం లేకుండా ఎత్తేసాడని చెప్పి రాయబడింది. సరే, మనకి ఎప్పటికీ ఆటంకం కలగకుండా, అడ్డం లేకుండా దేవుని మరి ఏర్పాట్లు మనం కొనసాగుట కొరకై ఇది మన పాపం కానీ మన అపరాధాలు కానీ ఏమీ ఆటంకం కాకుండా, అడ్డం లేకుండా ఏం చేశాడు? దాన్ని తీసి ఏం చేశాడు? చిలువకు మేకులు కొట్టాడు. ఎవరండి ఆ చిలువకు మేకులు కొట్టబడింది? ఎవరు? యేసు ప్రభు. కనుక యేసు ప్రభువుని ఆయన మేకులతో చిలువకు వేలాడదీయించాడు. రీజన్ ఏంటంటే మనం చేసిన తప్పులు, మనం చేసిన అపరాధాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన చిలువకు మేకులు కొట్టిన ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన మీద ఉన్న రుణపత్రం అంతా కూడా ఏం చేశాడు? ఆయన ఎత్తివేశాడు. ఇక మనకు ఆయన రుణము తీర్చుకునే అవకాశము మిగిలిందల్లా ఒక్కటే. ఏంటయ్యా అంటే ఏంటి? మనం చదివిన 116వ కీర్తన 13వ వచనం ఏముంది అక్కడ? రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఇక మనం మిగిలింది అదొక్కటే, ఆరాధించడమే, ఇంకా ఆరాధిస్తూ ఉండటమే జీవితకాలం అంతా కూడా. దేవా, మా రక్షణకర్త అయిన దేవా, మా ప్రాణ విమోచకుడు అయిన దేవా, మా పాపములు నీ రక్తములో పరిహారం చేసిన దేవా, నీవెంత గొప్ప దేవుడవయ్యా అని ఆరాధించడమే ఇక మనకు మిగిలిన పని. ఎందుకంటే అది దేవుడు అది తీర్చేశాడు. చూడండి, ఆ యొక్క సిలువ యేసు ప్రభువు మీద పడటానికి దేవుడు నిర్ణయించిన ఆ సిలువ ఆయన మీద పడాల్సిన సిలువ కాదు. అది మన మీద పడవలసిన సిలువ, మన మీద పడవలసిన సిలువ. లేకపోతే దాన్ని ఎలా ఉంటుందంటే ఒక ఖడ్గం వంటిది. ఆ ఖడ్గం మనల్ని ఖండించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న మనలను ఆ యొక్క సిలువ మరి మన మీద పడకుండా తప్పించి అది ఆయన కుమారుని మీద వేసి మనకు ఏ విధమైన ఆటంకం, అడ్డం లేకుండా అన్ని రకాలైనటువంటి అవన్నీ ఏం చేశాడంటారు? ఆ పత్రాన్ని ఏం చేశాడు? చేవ్రాతను తుడిచివేసి ఆ పత్రాన్ని మేకులతో చిలువ కొట్టిన దేవుడు మన యొక్క రుణమంతా తీర్చేశాడు. ఇప్పుడు చేయాల్సిందల్లా మనం ఏంటి? ఆరాధన చేయాలి. మనం ఆయన్ని ఎలా ఆరాధించాలా? హృదయంతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలా? నోటితో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలా? పాటలతో ఆరాధించాలి. తర్వాత మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆరాధించాలి. ఇది మనకున్న మిగిలిన బాధ్యత. ఇంకా అంతకు తప్ప అయ్యా నువ్వు ఎంత చేసావో చెప్పు, నాకు నీకు డబ్బులు కడతాను, ఎంత అయితే చెప్పు అని. ఎంత కడతాను చెప్పండి? నువ్వు చేసిన దానికి నీకు ఎంత చెప్పు, ఎంత కట్టమంటావు అని మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? పోనీ ఎంత ఇస్తాం? ఎంత ఇచ్చినా చెల్లదు, అది తీరదు. అది అందుకని దేవుడు ఏం చేసినాడంటే అదేమీ మీతుకు పని లేదు, మీరు నన్ను ఆరాధించండి, మీ రక్షణ కొరకై నన్ను ఆరాధించండి. అందుకని భక్తుడు ఇలా అంటున్నాడు కదా, రక్షణ పాత్ర చేతపట్టుకొని యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, యెహోవాను నేను కీర్తించేదను అని అక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి మనము జ్ఞాపకం మనం దేవుడు మన కొరకై చేసినటువంటి ఆ యొక్క ఏమంటారు క్రయం చెల్లించిన దాన్ని బట్టి మనము తిరిగి దాన్ని చెల్లించలేములే. కానీ ఒకటైతే ఖచ్చితంగా చేయొచ్చు, ఆరాధన చేయవచ్చు. మనం దేవుడిని ఆరాధించాలి. అందుకే
మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే ఒకటే కారణం, ఆయనను మహిమపరచడానికి, ఆయనను గొప్ప చేయడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి. ఏమండి, చాలామంది దేవుడిని ఎరగని వాళ్ళు ఎంతో నిష్టగా భక్తి చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళు చేసే తప్పే, చెట్టుకు పుట్టకు మొక్కుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తుంటారు దానికి. మరి మనం మన దేవుడికి ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎంతైనా తీర్చలేనంత ఖరీదైన మన గురువు చెల్లించాడు కదా. మరి ప్రతిరోజు దేవా నువ్వెంత గొప్ప దేవుడివయ్యా నన్ను ఆరాధించలేకపోతున్నాం. ఆదివారం పూట ఆరాధనకు మందిరానికి వచ్చి కూడా దేవుడిని ఆరాధించలేని పరిస్థితులు అనేకులు ఉంటున్నారు దినాల్లో. అది మరి వాళ్ళు ఎన్నటికీ ఆయన రుణం తీర్చలేని పరిస్థితిలోనే ఉండిపోతున్నారు. కనుక మనం అట్లా కాకుండా, ప్రభువా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నేను ఆరాధిస్తాను, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి ఆరాధిస్తాను, నీవు నాకు మందిరం ఇచ్చావు ఆరాధిస్తాను, నీవు నాకు నీ పిల్లలతో నీ ప్రజలతో సహవాసం ఇచ్చావు నిన్ను ఆరాధిస్తాను, లేకపోతే నాకు కుటుంబం ఇచ్చావు నిన్ను ఆరాధిస్తాను, కుటుంబంగా నేను నీ సన్నిధికి వెళ్ళే ధన్యత ఇచ్చావు నిన్ను ఆరాధిస్తాను. ఎన్ని చెప్పొచ్చు చెప్పండి? ఒకటా రెండా? ఇలా చెప్పుకుంటా పోతే బోళ్ళని విషయాలు ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. దేవుడు మనకు సహాయం చేయకపోతే ఈరోజు నేను కనుదెరగలిగేవాడినా? ఉదయం లేవగానే ఈరోజు 8:05కి లేచాను. నేను 8:05కి ఎందుకు లేచానంటే తెల్లవారు 4:30 దాకా వాక్యం చూసుకుంటా ఉన్నా, ఏం చెప్పాలని కనిపెడుతూ ఉన్నా. సరే, లేట్ నిద్రపోయాను. సరే, 8 దాటాక లేచా. లెగ్గానే అనుకుంటున్నాను ఈరోజు సోమవారం మంగళవారం అనుకుంటున్నాను. నేను ఏంటి సంగతి, ఆదివారం సంగతి మర్చిపోయి నిద్రలో గుర్తురాలి నాకు. తర్వాత నాకు అర్రే ఇవాళ ఆదివారం కదా, లేట్ అయిపోయిందని బదరా రెడీ అయిపోయి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను కన్ను తెరిచానంటేనే కారణం దేవుడు. ఈరోజు నేను ఇలా వాక్యం చెప్పగలుగుతున్నానంటేనే కారణం దేవుడు. కనుక ఆయన మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నప్పుడు ఒక్క చిన్న మాట, ఎంత గొప్ప దేవుడు అవుతున్నా ఆ ప్రభువా అంటే ఆయన ఎంత పొంగిపోతాడు. చిన్న మాటే, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడువయ్యా, నువ్వెంత గొప్ప కార్యాలు చేసావు నాకు అని, నువ్వెంత మహోన్నతమైన దేవుడవు అని అంటే ఈ 2 మాటలకి పొంగిపోతాడు దేవుడు. మనమేం మణులు మాణిక్యాలు దిక్కొచ్చి ఆయన దగ్గర పోయాల్సిన అవసరం లేదు. ఆయనకి 2 మాటలే చాలా గొప్పదైనటువంటి మహిమను తీసుకొస్తాయి. అట్లా మనం దేవుణ్ణి ఆరాధించేవారు ఉండటం ద్వారానే ఆయన మనకు చేసిన గొప్ప క్రయధనం, మన కొరకు చెల్లించిన క్రయధనం యొక్క ఏంటంటారు ఆ రుణము మనం ఆరాధన చేయడం ద్వారా తీర్చుకోగలుగుతాము. ఈ అనుభవాన్ని పట్టుకుంటాం. మనము సిలువలో మన కొరకే ప్రాణం పెట్టి మనం విమోచించిన యేసు ప్రభు రక్షణ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Welcome to our channel. We share valuable insights every day. Please subscribe to stay updated.